అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. హరిహర వీరమల్లు టీం స్పీడ్ పెంచింది. రిలీజ్ కు కొద్ది రోజులు మాత్రమే టైం ఉండడంతో వరుస అప్డేట్స్ ఇస్తోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసిన వీరమల్లు టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇంతకీ వీరమల్లు ప్రీ రిలీజ్ ఎక్కడ జరగబోతుంది? ఈ వేడుకకు ఎవరెవరు గెస్టులుగా హాజరు కాబోతున్నారు? చాలా రోజుల సస్పెన్స్ తర్వాత హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెన్యూ లాక్ అయింది. ముందుగా వైజాగ్ సముద్ర తీరంలో భారీ జనసందోహం మధ్య జూలై 20న ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేసినా అభిమానులు కంట్రోల్ చేయడం అసాధ్యమవుతుందన్న ఉద్దేశంతో వేదికను హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చింది మూవీ టీం. ఈ నెల 21న ఈ వేడుక జరగనుంది. వీరమల్లు ఈవెంట్లో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా 2 రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్తో పాటు కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరికొంతమంది రాజకీయ నాయకులు పాల్గొంటారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో పొలిటికల్ సర్కిల్స్లోనూ హాట్ టాపిక్ అవుతోంది హరిహర వీరమల్లు ఈవెంట్. సినీ రంగం నుంచి చాలా మంది ప్రముఖులు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. పవన్కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ ఎలాగో ఈవెంట్లో ఉంటారు. ప్రస్తుతం పవన్తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు, దర్శకులు కూడా వేడుకకు హాజరు కాబోతున్నారు. ఇలా టాప్ స్టార్స్తో వీరమల్లు వేడుక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందన్న అంచనాలు ఉన్నాయి. పవన్ నటించిన తొలి పాన్ ఇండియా, తొలి పీరియాడిక్ డ్రామా కావడంతో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగా భారీ స్థాయిలో సినిమాను సిద్ధం చేశారు మేకర్స్. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీద గ్లోబల్ రేంజ్ లో బజ్ ఉంది. ఆ అంచనాలకు తగ్గట్టుగా భారీగా సినిమాను తెర మీదకు తీసుకురాబోతున్నారు జక్కన్న. అందుకే ఇటీవల క్యాన్సిల్ అయిన కెన్యా స్కెడ్యూల్ కు షార్ట్ గ్యాప్ లోనే ఆల్టర్నేట్ సెట్ వేశారు. ఇంతకీ జక్కన్న నయా ప్లాన్ ఏంటి? హైదరాబాద్ లో చేసిన షూటింగ్ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ కెన్యా ఫారెస్ట్ లో ప్లాన్ చేశారు రాజమౌళి. అయితే అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడింది. దీంతో డైలమాలో పడ్డ SSMB 29 యూనిట్ వెంటనే తేరుకొని ఆల్టర్నేట్ లొకేషన్ ను సెట్ చేసింది. వచ్చే వారం నుంచి మరో బిగ్ షెడ్యూల్ కు ప్లాన్ రెడీ చేసింది. కెన్యాలో క్యాన్సిల్ అయిన షెడ్యూల్ ను టాంజానియాలో షూట్ చేయబోతున్నారు రాజమౌళి. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమార్, ప్రియాంక చోప్రా కూడా పాల్గొంటారు. యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కొంత టాకీని కూడా పూర్తి చేసేలా ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. టాంజానియా షెడ్యూల్ పూర్తయిన వెంటనే అటు నుంచి అటే సౌత్ ఆఫ్రికా వెళ్లనుంది SSMB 29 యూనిట్. అక్కడి థిక్ ఫారెస్ట్ లో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు రాజమౌళి. ఈ 2 షెడ్యూల్స్ లోనే ఫారెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి మేజర్ వర్క్ ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ లో వేస్తున్న వారణాసి సెట్ లో మరో మేజర్ షెడ్యూల్ షూటింగ్ చేస్తారు. ఇలా వరుస షెడ్యూల్స్ తో వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారు రాజమౌళి. ఆ తర్వాత పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ మీదే ఫోకస్ చేస్తారు. అవుట్పుట్ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతే రిలీజ్ డేట్ గురించి నిర్ణయం తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు జక్కన్న. సమంత కంపౌండ్ నుంచి సినిమా అప్డేట్స్ వచ్చి చాలా కాలం అవుతోంది. శుభం సినిమా రిలీజ్ తర్వాత సమంత ఏం చేస్తున్నారనేది ఎవరికి తెలియదు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ స్టేజ్ లో ఉన్నా అది ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న క్లారిటీ మాత్రం లేదు. అయినా పాపులారిటీ విషయంలో మాత్రం నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు శామ్. దీంతో ఈ ట్రెండ్ కు రీజన్ ఏంటో క్రాక్ చేసే పనిలో ఉన్నారు ఫ్యాన్స్. శుభం సినిమా టైంలో మీడియా ముందుకొచ్చిన సమంత తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉన్నా సినిమా అప్డేట్స్ మాత్రం లేవు. అయినా సరే రీసెంట్ సర్వేలో మోస్ట్ పాపులర్ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్ హ్యాపెనింగ్ బ్యూటీస్ ఆలియా భట్, దీపికా పదుకొన్ కూడా వెనక్కి నెట్టి నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు సమంత. ఈ లిస్ట్ లో ప్రెజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక మందన్న, నయనతార లాంటి బ్యూటీస్ కూడా ఉన్నా అందరికంటే టాప్ లో మాత్రం సమంత పేరే కనిపిస్తోంది. అయితే సమంతకు ఈ రేంజ్ పాపులారిటీ రావడానికి రీజన్ ఆమె పర్సనల్ లైఫే. కొద్ది రోజులుగా ఎక్కడికి వెళ్లినా దర్శకుడు రాజ్ నిడుమూరుతో కలిసి కనిపిస్తున్నారు శామ్. దీంతో వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తల మూలంగానే న్యూస్ హెడ్లైన్స్ లో కనిపిస్తున్నారు సమంత. అందుకే మోస్ట్ పాపులర్ లిస్ట్ లో టాప్ లో ఉన్నారు శామ్. ప్రెజెంట్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విశ్వంభర గ్రాఫిక్స్ డిలే కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో అసలు ఈ సినిమా స్టేటస్ ఏంటన్న అనుమానాలు ఆడియన్స్ లో క్రియేట్ అయ్యాయి.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో అన్ని అనుమానాలకు చెక్ పెట్టేశారు దర్శకుడు. ఇంతకీ ఆయన ఏమన్నారు? చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ మూవీ విశ్వంభర. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ పాటికి రిలీజ్ కావలసిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ వస్తోంది. చాలా కాలంగా అప్డేట్ కోసం అభిమానులు అడుగుతున్నా సైలెంట్ గా ఉన్న మేకర్స్ ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ ఇంటర్వ్యూలో విశ్వంభర షూటింగ్ స్టేటస్ గురించి, కథనాల గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు దర్శకుడు వశిష్ఠ. ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తయిందన్న డైరెక్టర్ ఈ నెల 25 నుంచి ఆ పాట షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా 80% పైగా పూర్తయిందన్నారు వశిష్ఠ. విశ్వంభర కథ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు వశిష్ఠ. ఈ సినిమా కోసం ఇప్పటివరకు వెండితెర మీద చూపించని ఓ కొత్త లోకాన్ని సృష్టించామని చెప్పారు. మనకు తెలిసిన 14 లోకాలు కాకుండా మరో లోకం ఉంటే దాని పేరు విశ్వంభర అయితే ఎలా ఉంటుందన్న ఊహ నుంచే కథ పుట్టిందన్నారు. హీరోయిన్ ఎత్తుకుపోయిన విలన్ ఆమెను విశ్వంభర లోకానికి తీసుకువెళ్తే హీరో అక్కడికి ఎలా వెళ్లాడు, హీరోయిన్ ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథని చెప్పారు. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా అతి త్వరలో రిలీజ్ విషయంలో క్లారిటీ వస్తుందని చెప్పారు. హాలీవుడ్ మేకర్స్ కూడా అవాక్కయ్యే రేంజ్ లో తెరకెక్కుతున్న ఇండియన్ మూవీ రామాయణ. దాదాపు 4,000 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో సౌత్ హీరోయిన్ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. అయితే బాలీవుడ్ లో ఎంతో మంది తారలు ఉన్నా ఏరుకోరి సాయి పల్లవినే సీత పాత్ర వరించడం వెనుక కారణమేంటి? రణ్బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ రామాయణ. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకి రానుంది. తొలి భాగం 2026 దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీత పాత్ర దక్షిణాది నటి సాయి పల్లవిని వరించింది. అయితే సాయి పల్లవి సెలెక్షన్ వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా సౌత్లో ఆమెకున్న ఇమేజ్. కమర్షియల్ సినిమాల్లో నటించినా ఎక్కువగా గ్లామర్ షో చేయకపోవడం వల్లే సీత పాత్రకు ఆమెను తీసుకున్నారన్న అంచనాలున్నాయి. సాయి పల్లవి సెలక్షన్ విషయంలో మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆమె ఎలాంటి కాస్మెటిక్ సర్జరీస్ జోలికి వెళ్లలేదు. మేకప్ కన్నా ఒరిజినల్ లుక్ లో కనిపించేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే సీత పాత్రకు ఆమె పర్ఫెక్ట్ చాయిస్ అని ఫిక్స్ అయ్యామన్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సాయి పల్లవి ఫాలో అయిన రూల్సే ఆమెకు ఇంత భారీ ప్రాజెక్ట్లో అవకాశం తెచ్చిపెట్టింది అంటున్నారు ఆమె ఫ్యాన్స్. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా AA22. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన ఒక్కో అప్డేట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటికే హీరోయిన్స్ విషయంలో క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో హింట్ ఇచ్చారు. ఇంతకీ క్రేజీ ప్రాజెక్ట్ కు సంగీతం అందిస్తున్న ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ మూవీ AA22. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన అట్లీ త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఇక అదే సమయంలో ఒక్కో అప్డేట్ తో సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో మన్ని 4 డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. 5 హీరోయిన్స్ తెర మీద కనిపిస్తారన్న టాక్ ఉన్నా ఇప్పటి వరకు ఒక్క దీపిక పదుకొన్ను మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా హింట్ ఇచ్చింది AA22 టీం. అట్లీతో వీడియో కాల్ మాట్లాడుతున్న స్క్రీన్ షాట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు సాయి అభ్యంకర్. ఈ ఫోటోకి ఆన్లైన్ జాన్ అంటూ పేలేందుకు రెడీగా ఉన్న ఒక బాంబు సింబల్ ని యాడ్ చేశారు. దీంతో ఈ డిస్కషన్ AA22 గురించి అని కన్క్లూజన్కి వచ్చేశారు ఫ్యాన్స్. ఇక అదే ఫోటోను అట్లీ కూడా తన స్టోరీలో షేర్ చేయడంతో మరోసారి ట్రెండింగ్లోకి వచ్చేసింది AA22. మ్యూజిక్ సింబల్తో పాపులర్ అయ్యారు సాయి అభ్యంకర్. ఆయన మ్యూజిక్ చేసిన ఒక్క సినిమా కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. అయినా ఇంత క్రేజీ ప్రాజెక్ట్ ని అతని చేతిలో పెట్టడం మీద నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరుగుతోంది. ఈ సినిమా మాత్రమే కాదు, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిసి దాదాపు 8 సినిమాలకు సంగీతం అందిస్తున్నారు ఈ యంగ్ సెన్సేషన్. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.